అయితే నా మీద తప్పుడు కేసు పెట్టి యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారు, మార్చి 14వ తారీఖు రోజు శ్రీరామ్ చిట్ ఫండ్ షూరిటీ ఉన్నాయని చెప్పి తీసుకుపోయి నా మీద మర్డర్ కేసు యూనియన్ లీడర్ వాళ్ళు ఏం చేశారు, మర్డర్ కేసు బుక్ చేసి 21 మార్చికు రిమాండ్ పంపించారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 31కు బెయిల్ తీపించారు. ఎప్పుడు 2012 తీపించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 1 ఇయర్ సస్పెన్స్ అలౌన్స్ ఇచ్చారు. 1 ఇయర్ సస్పెన్స్ అలౌన్స్ ఇచ్చారు. యూనియన్ లీడర్ వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, అయ్యో సస్పెండ్ చేసి టర్మినేషన్ చేశారు. కేసు జడ్జిమెంట్ కాకముందుకు సస్పెండ్ చేసి టర్మినేషన్ చేశారు. ఎవరు 2016లో జడ్జిమెంట్ అయిపోయింది, 2013లో సస్పెండ్ చేసి టర్మినేషన్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ పోయినా, ఆయన సబితా ఇంద్రారెడ్డి దగ్గర పోయినా వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఎందుకు దింపుతారు అది అని చెప్పన్నారు. హైకోర్టుకు పోయినా, హైకోర్టు పోతే హైకోర్టు నుంచి ఇట్లా ట్రిబ్యునల్ ఇచ్చారు, ఏమని రీస్టేట్ ఆల్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి. అయ్యో ఎస్ఎస్టీ కమిషనర్ ఇట్లా వాళ్ళకి ఇట్లా ఇవ్వాలని చెప్పి అంటే గోపాల్ రెడ్డి ఇస్తా అని చెప్పినాడు, వాగ్దానం ఇచ్చి వాళ్ళు పోయారు అన్నమాట. గోపాల్ రెడ్డి ఇస్తామని చెప్పినాడు, పోయిండు. అరవింద్ కుమార్ ఇప్పుడు ఏఎస్ ఆఫీసర్ జిహెచ్ఎంసీ అరవింద్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉండే నేను ఏం చేయలేను అని చెప్పారు. అయినా ఇప్పుడు వివిసి ఏం చేసాను కన్నా, నేను ఉద్యోగం ఏమి అని చెప్పి ఇప్పటిదాకా ఏమి ఇవ్వకుండా కలెక్టర్ ఇగో అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తింపుతున్నాడు, నీకు ఉద్యోగం లేదు ఏం లేదు అని చెప్పి ఇండ్లు కోటర్స్ మొత్తం గులగొట్టేసారు. నా భార్య పిల్లలు ఇట్లా ఇప్పటివరకు ఏడున్నారు ఎరకలేదు, చచ్చిపోయారా బతికిరా ఇప్పటివరకు ఎరకలేదు. ఇప్పటివరకు నా పింఛన్ లేదు, నా కొలు లేదు, ఏం లేదు, రోడ్డు మీద తిని బతుకుతున్నాను నేను. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి పోయినాను. వీళ్ళందరూ మహమ్మద్ అలీ అంటేనా కావాల్చుకొని హైకోర్టు నాంపల్లి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది ఏమని, నీ మీద మర్డర్ కేసు ఉంది కదా, నీ మీద నిర్దోషి అని చెప్పి నాకు కేసు ఇచ్చింది. కేసు ఇచ్చినప్పుడు నా ఉద్యోగం నాకు ఇవ్వాలగా సార్, నా ఉద్యోగం నాకు ఇవ్వకుండా ఏం చేయింది. ఎవరైతే చనిపోయారో ఆమె సబితా ఇంద్రారెడ్డి అంటే ఆమె వాళ్ళ కూతురికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, విడాకులు కాలేదు, తప్పుడు విడాకులు యూనియన్ లీడర్ వాళ్ళు అంతా చేసి ఏం చేశారు, ఆమెకు ఉద్యోగం ఉద్యోగం ఇచ్చారు, నాకు అన్యాయం చేశారు సార్. ఇది 2011 నుంచి, అయ్యో 2011 నుంచి సార్ ఇప్పటిదాకా ఏం లేదు. కిషన్ రెడ్డికి లెటర్ పంపించారు, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని. సబితా ఇంద్రారెడ్డి లెటర్ ఇచ్చారు, అయ్యో ఇమీడియట్ ఎందుకు నువ్వు 10 సంవత్సరాల నుంచి ఎందుకు దింపుతారని చెప్పి అన్నారు. ఎందుకు దింపుతారంటే ఇట్లా దింపుతున్నామని చెప్పి మొత్తం కదాలి. ఇగో హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు ఏమని ఇచ్చింది, రీస్టేట్ ఆల్ బెనిఫిట్స్ అని చెప్పి ఇచ్చారు. అయినా కానీ ఇప్పటిదాకా ఎలాంటి ఏం రెస్పాన్సిబుల్ లేదు. అలా మహమ్మద్ అలీ అంటానా ఆయన కావాల్చుకొని ఒక క్లర్క్ ఉండే, మంచి అటెండర్లు ప్రమోషన్లు వచ్చినా కానీ ట్రాన్స్ఫర్ అవుతారు, సూపరింటెండెంట్లు ఉన్నా ట్రాన్స్ఫర్ అవుతారు, డిఆర్లు ఉన్నా కానీ ట్రాన్స్ఫర్ అవుతారు. ఆ మహమ్మద్ అలీ ఉన్నంత వరకు మాకు ఇదే సార్. ఇల్లు గులగొట్టేసి సార్ మన జనవరిలో. ఇప్పటి వరకు నా భార్య పిల్లలు ఇట్లా 7 నాకు తిరగలేదు సార్. కావాలంటే మీరు ఓయూపీఎస్కి ఇట్లా కనుకోవచ్చు. అయ్యో హైకోర్టు నుంచి డిస్పోజల్ చేయించుకోమని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఏమని, హైకోర్టు నుంచి డిస్పోజల్ చేయించుకొని నీకు న్యాయం చేస్తామన్నారు. హైకోర్టు వాళ్ళు ఏమి ఇచ్చారు, రిజిస్టర్డ్ ఆల్ బెనిఫిట్స్ ఇవ్వాలి, రీజ్ సర్వీస్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పటిదాకా రీజ్ సర్వీస్ లేదు, ఏం లేదు. ఏం కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా మీకు ఏమైనా కోరికలు ఉంటే మీకు ఇట్లా సంగతి మీరు తెచ్చి అప్లికేషన్ ఇవ్వండి, మీకు న్యాయం చేస్తాము, మీకు ఉద్యోగాలు కానీ మీకు ఎలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు చేస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేసినందుకు ఆయన దేవాల మేము వచ్చి ఈ వాగ్దానం గురించి ఇది అప్లికేషన్ రాసి ఇది ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. ఇది సబితా ఇంద్రారెడ్డి ఆమె వాళ్ళ కూతురికి ఉద్యోగం ఇచ్చారు, నన్ను రోడ్డు మీద తిని బతుకుతున్నా నేను. ఇప్పటిదాకా నా ఫ్యామిలీ లేదు సార్, అమ్మతో సార్, గాడ్ ప్రామిస్ సార్. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇట్లా ఇది చేస్తున్నారు సార్. ఇలా యూనియన్ లీడర్ ఇట్లా ఉన్నారు సార్. ఎవరు ఉస్మానియా యూనివర్సిటీ యూనియన్ లీడర్లు కావాల్చుకొని ఇది ఈయనకు ఉద్యోగం ఇయ్యదు ఏమి ఇయ్యదు, రోడ్డు పాలు బతకాలని చెప్పి. సమస్య త్వరగా తీరాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. దయచేసి మీ అందరు కాలు మొక్తా, నేను నాకు ఉద్యోగం నా ఉద్యోగం నాకు దొరుకుతుంది సార్.